ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. సాంఖ్య యోగంలో మనము 55వ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము ఈరోజు. అయితే ఇది భగవాను వాచ. అర్జునుడు 54 శ్లోకాల తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడిగిండు. స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడు అని అడిగితే నిన్న దానికి సమాధానం ఈరోజు సమాధానం చెప్పాడనమాట. ఏమని? స్థితప్రజ్ఞుడు కూడా కోరికలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఏవి తగినవి ఏవి తగనివో తెలుసుకుని అక్కడే వదిలించేసుకుంటాడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞత పరిపూర్ణత లేని వాళ్ళు వాటి వెంట పాకులాడుతూ ఉంటారు, వాటికి లొంగిపోతారు. అంటే అవివేకంతో. వివేకం కౌశలం కూడా ఉండాలి కదా, బుద్ధి కౌశలం ఉండాలి. ఎందుకు? ఏది మనకు అవసరం ఉంది, ఏది మనము దానికి తీసుకోవాలి, అది నిశ్చయమైనది ఏంటి అనేది ఒక నిశ్చలమైన బుద్ధి కలిగి ఉండాలి. ఆ బుద్ధి ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు అని చెప్పిండు. అయితే ఇంకా మనకు అనుమానాలు ఉంటాయి. ఈ సమీచీనము అని కూడా చెప్పిండు కదా, సమీచీనత్వ బుద్ధి ఉండాలి అని చెప్పిండు. అంటే ఎన్నో ఉంటాయి మన చుట్టూ మనను ట్రాప్ చేయడానికి కదా. అందమైన వస్తువులు ఉంటాయి, ఎన్నో సుఖాలు కనబడుతుంటాయి, ఎన్నో తినేటివి కనబడుతూ ఉంటాయి, ఎంతోమంది మాటలు వినబడుతూ ఉంటాయి. దేనికో ఒకదానికి మనం లొంగిపోయే అవకాశం ఉంటుంది. కానీ వివేకంతో వాటిని అర్థం చేసుకొని ఏది మనకు ఆత్మ జ్ఞానం కలగడానికి ఉపయోగపడుతుందో అటువైపు మనం వెళ్ళాలి. వెళ్ళకుండా పని చేయకుండా ఏమీ ఉండడు. అంటే నిష్కామ కర్మలు చేయాల్సిందే. అంటే రోజు తినడం పడుకోవడము అన్నీ చేస్తూనే ఉంటాడు. స్థితప్రజ్ఞుడైతే మాత్రం చేయడా? ఆయనకు కూడా కోరికలు కలుగుతూ ఉంటాయి. కానీ అటువంటి కోరికలు కలుగుతాయి అంటే తను ఆత్మ జ్ఞానాన్ని పొందేందుకు అవసరమైన వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఆ పనులు చేస్తాడు. తను తెలుసుకున్న విషయాలను ఇతరులకు పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాంట్లోని ఇంకా తన ప్రయత్నం తన సాధనలో ఉపయోగపడే వాటిని చేసుకుంటూ వెళ్తుంటాడు. యజ్ఞ హోమాదులు చేస్తాడు, ప్రవచనాలు చేస్తాడు, బోధిస్తాడు శిష్యులకు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు అన్నమాట. అయితే మరి ముముక్షువులు అంటారు వాళ్ళను. వీళ్ళు కోరికలను పెడతారా అంటే పెడతారు. కోరికలు ఎటువంటివి అంటే బంధుత్వం ఏర్పడే వాటికి దూరంగా పోతారు. ఏదైనా కూడా కోరికలు ఉండాలి, కానీ అవి దేనికి ఉండాలి? మనకు సంబంధించిన మన ఆత్మ జ్ఞానానికి సంబంధించి అవి ఉండాలి, కానీ వేరే ఇతరమైన వాటి మీద వ్యామోహంతో మమకారంతో పోవద్దు. ఇప్పుడు అర్జునుడు ఏంటిది? మమకారంతోనే కదా. ముందు అహంకారంతో యుద్ధం చేస్తా ఎవరు అన్నాడు. తర్వాత మమకారం కలిగింది, తాతను గురువును ఎట్లా చంపుతా అన్నాడు. దానివల్ల యుద్ధం చేయలేకుండా ఆగిపోయిండు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మమకారము అనేది ఏర్పడే విధంగా మనము కోరికలు ఉంటే వాటికి దూరంగా ఉండాలి, అంతేగాని కోరికలకి దూరంగా ఉండద్దు కాదు. మనం మోక్షం కావాలి అంటే మోక్షం కావాలనేది ఒక కోరికనే కదా అని. అయితే మనకు భారతంలో యుద్ధం అంతా అయిపోయినాక ధర్మరాజు ఒకసారి పాండవులు అందరు ఉంటే అందరిని కూర్చోబెట్టి అడిగిండట, మనకు 4 ఉంటాయి కదా ధర్మార్థ కామ మోక్షాలు, అందులో ఏది ముఖ్యమైంది అని. అర్జునుడు ఏమన్నాడు? ధర్మార్థ కామ మోక్షాలు కదా, కాబట్టి ధర్మం ముఖ్యము అని ఒకళ్ళు చెప్పిండ్రు. అర్థం ముఖ్యము, ఏ పని చేయాలన్నా మనకు డబ్బు అవసరం కాబట్టి అని. అయితే ధర్మరాజు మరి మీరేమనుకున్నారు అంటే మోక్షమే ముఖ్యమైనది, మోక్షం కావాలంటే భీముడు ఏమన్నాడట అంటే
అన్నిటికీ మించింది కామము, కోరిక. కామం అంటే కేవలం సెక్స్కి సంబంధించింది కాదండి, అది చాలా తప్పు అర్థం. అది కామము అంటే కోరికలు అని అర్థం. ఏ విధమైన ఒక స్వీట్ తినాలనే కోరిక పుట్టినా అది కూడా ఒక కామమే. కోరికలు అంటే కామము అంటారు దాన్ని. అయితే కామము అనేది లేకుంటే మనం డబ్బు సంపాదించాలి అని కోరిక కలిగితేనే సంపాదిస్తాము. అట్లానే ధర్మాన్ని మనం ఆచరించాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా మనకు ఆ విధమైన కోరికలు ఉన్నప్పుడు వాటి కోసం మనము ప్రయత్నం చేస్తాం. కాబట్టి కోరికలు ఉండవలసిందే అని భీముడు చెప్పాడట. మరి మీరేమంటారు? అయితే ఆ విధంగా సమాధానాలు చెప్పడం జరిగింది. అంతే కదండి. మరి కోరికలు లేకపోతే ఇప్పుడు కోరికలే ఉండవద్దని భగవంతుడు కూడా చెప్తలేడు. కోరికలు ఉండవచ్చు, కానీ అవి నీకు సంబంధించింది ఉండాలి. కానీ బయట లౌకికమైన వాటిని కోరుకోకు. శాశ్వతమైన వాటిని నువ్వు గురించి ఆలోచించు. నీ జీవితానికి, నీ ఆత్మకు సంబంధించిన విషయాన్ని నువ్వు ఆలోచించు, దానికోసం సాధన చెయ్యి. ఈ బయట ఇవాళ నుండి రేపు పోయే వాటి కోసం నువ్వు ఎందుకు శ్రమ పడతావు? మనం ఒక గులాబీ మొక్కను చాలా కష్టపడి పెంచుతామండి, దానివల్ల ఏం ఉపయోగం ఉంది ఆలోచించండి. ఎప్పుడో పూలు పూస్తాయి, అందంగా కనిపిస్తుంది. ఆ పూలు ఎప్పుడో పూస్తాయి, పోతాయి. అవి ఎన్ని రోజులు ఉంటాయని. అదే ఒక మామిడి చెట్టు పెట్టామనుకోండి, మామిడి చెట్టు ఎంతో కాలం జీవిస్తుంది, చక్కగా పళ్ళిస్తుంది. మనము ఉన్నా లేకున్నా ఆ చెట్టు మాత్రం ఉంటుంది. అంటే ఇప్పుడు దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి చెప్పండి? ఒక వేప చెట్టు పెడితే అది చల్లని గాలి ఇస్తుంది. దాన్ని కొట్టివేసినా మనం పోయినా కూడా ఆ చెట్టు ఉంటుంది. ఆ చెట్టును కొడితే దానికి కట్టెలు ఎవరికైనా ఉపయోగపడతాయి. రేపు మనను కాల్చడానికైనా కట్టెలు కావాలంటే ఆ చెట్టు కట్టెలు ఉపయోగపడతాయి. అట్లా అంటే మనకు లౌకికంగా ఇన్స్టెంట్గా అవసరాల కోసమే ఆలోచించడం అలవాటైపోయింది. ఇప్పుడు యూజ్ అండ్ త్రో ఎరా. ఏదైనా అప్పటిదప్పుడు ఇప్పుడు చూద్దామే, తర్వాత చూద్దాం అంటారు. అట్లా కాదండి, అది చెప్పలేదు మన ధర్మము, అట్లా చెప్పలేదు ఏదైనా. అందుకే వెనకటి నుండి కూడా మనము ఆలోచిస్తే మన ఇళ్ళల్లో వస్తువులు కానీ ఏవైనా కూడా పర్మనెంట్గా ఉన్న వస్తువులు చూడండి. మా ఇంట్లో ఒక మూకుడు ఉంది అంటే అది ఎన్నో ఏళ్ళ నుంచి దాన్ని కొన్న మనుషులు చనిపోయి ఉండొచ్చు, కానీ అది మన ఇంట్లో ఉంటుంది. అంటే అంత లాంగ్ రన్లో ఉపయోగపడే విధంగా ఉంటాయి. అందుకని ముందు చూపు అని చెప్పారు. ముందు చూపు ఉండాలి, దానివల్ల లాంగ్ రన్లో మనకు ఉపయోగం ఉండాలి, అందరికీ లాభం కావాలి అనే ఆలోచన ఉంటుంది. అట్లనే మన ఆత్మకు సంతృప్తినిచ్చే కోరికలు ఉండాలి. ఈ నిమిషంలో ఒక సంతృప్తి ఇస్తుంది, తర్వాత మళ్ళీ కొన్నిసార్లు దానివల్ల మనకు బాధ కూడా కలుగుతూ ఉంటుంది. ఒక విషయం ఇప్పుడు మనకు మంచిగా అనిపించింది, ఇప్పుడు దుఃఖం కలుగుతుంది. మళ్ళీ కొన్ని రోజులైనాక అదే విషయం మనకు సంతోషాన్ని ఇస్తాయి. అంటే ఇవన్నీ మారిపోయేటివి. వాటితోని మనము బంధం ఏర్పడే కోరికలు ఉండకూడదని చెప్పిండు. అయితే ఇప్పుడు ఈ 56వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహాః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. ఇదైతే కొన్ని వందల సార్లు వినుంటా నేను, ఎందుకంటే రోజు వినేది అన్నమాట. భగవద్గీత పెడితే తప్పకుండా ఇలాంటివన్నీ సాంఖ్యయోగంలో ఉన్నాయి. తప్పకుండా ఘంటసాల గారు వాడిన దాంట్లో ఇవన్నీ ఉంటాయి. అంటే వేర్వేరు కొన్ని వారు తీసుకోలేదు, కానీ సాంఖ్యయోగంలో చాలా మటుకు అన్ని శ్లోకాలను చదివారన్నమాట. అయితే దుఃఖం ఏర్పడింది మనకు. ఆ
అప్పుడు కలత చెందొద్దు, ఇంకా ఏడుస్తాము. మనకు బాధ కలిగినప్పుడు ఇంకా బాధపడతాం. అలా పడకూడదు. సుఖాలలో ఆసక్తి ఉండొద్దు, సుఖపడాలి అనే ఆసక్తి ఉండొద్దు, దుఃఖాలలో కలత చెందొద్దు. మరి వీతరాగ భయక్రోధ అంటే అనురాగము, భయము, క్రోధము ఉండొద్దు. ఏవో మనిషిని చూస్తే ఒకసారి భయం వేస్తూ ఉంటుంది, ఒకసారి ప్రేమ కలుగుతూ ఉంటుంది, ఒకసారి కోపం వస్తూ ఉంటుంది. అలా కోపము రావద్దు, అతిగా ప్రేమ ఉండదు, అతిగా భయము ఉండదు, అతిగా క్రోధము కలిగి ఉండవద్దు. మనకు శత్రువులు మిత్రులు అనేవాళ్ళు ఎవరు ఉండరు, అందరితోని సమానంగా ఉంటాం మేము అంటారు కొంతమంది. అలా ఉండాలి. మరి మననశీలుడు అటువంటి కలిగిన వాడు, అటువంటి మనసున్నవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడని ఈయనలో ఒక డెఫినేషన్ ఇచ్చాడనమాట. అర్జునుడు అడిగిన దానికోసము ఇందులో క్లియర్గా నిన్ననేమో వాటికి లక్షణాలు చెప్పిండు, ఏమేమి ఉంటాయి, ఎలా మాట్లాడతాడు, ఎలా చేస్తాడు అన్నావు కదా, ఇలా ఉంటాయి కోరికలు, ఇట్లా చేస్తాడు అని చెప్పిండు. ఇవాళనేమో డెఫినేషన్ ఇచ్చాడు. అయితే ఇందులో సుఖము దుఃఖము మరి అందరినీ ఒకటే ప్రభావితం చేయదండి. ఇప్పుడు ఒక విషయం నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఒక విషయం నాకు దుఃఖాన్ని కలిగజేస్తుంది. ఒక విషయము నీకు సుఖాన్ని ఇస్తుంది, ఒక విషయం నాకు సుఖాన్ని ఇవ్వదు. అంటే అందరికీ ఒకేలాగా ఉండదు. ఒకళ్ళకి ఇష్టమైంది ఒకళ్ళకి ఇష్టం ఉండదు. ఒకళ్ళకి ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు తినలేరు. అట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే అందరినీ మనం ఒకటేలాగా చేయలేము కదా. కాబట్టి ఎవరికి ఏది ఉన్నప్పటికీ మళ్ళీ రేపు ఎట్లుంటుందో తెలియదు. ఇవాళ అయితే నాకు ఇది బాగా నచ్చిందండి అని తింటాం. అయ్యో నువ్వు ఇది తిన్నావు కదా అని మళ్ళీ వచ్చినప్పుడు అదే చేసినామనుకో, అప్పుడు ఇష్టం ఉండే కానీ ఇప్పుడు తింటలేను బంద్ చేసిన అంటారు. అంటే మనకు విచిత్రం అనిపిస్తుంటుంది. మనం కూడా అంతేనండి, వాళ్ళని చూసి మనం విచిత్రపడతాం. కానీ మనవి కూడా అకార్డింగ్ టు అవర్ ఏజ్ మనకు టేస్టులు కూడా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు పులుపు ఇష్టం ఉండదు, టేస్ట్ బడ్స్ అన్నీ చప్పబడిపోయినా కొద్దీ ఉప్పు కారాలు ఎక్కువ తినడం. చిన్నపిల్లలు ఉప్పు కారం తినలేరు, వాళ్ళు కమ్మగా తింటారు. ఒక వయసు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఉప్పు కారం కొంచెం మంచిగా వేసుకుంటేనే తినబుద్ధి ఇస్తూ ఉంటుంది. ఇంకా కొంతకాలం పోయిన తర్వాత పుల్లగా ఉంటే తినబుద్ధి అవుతుంది, తీయగా ఉంటే తినబుద్ధి అవుతుంది. అట్లా మన రుచులు కూడా మారుతూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి, తిండిని బట్టి మాటలు మారుతూ ఉంటాయి. అంటే చిన్నప్పుడు ఉన్న పట్టుదల కోపము అట్లాంటివి ఉండవు. చిన్న చిన్న వాటికి తగులాడము చిన్నతనంలో ఉంటాయి. కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత అవన్నీ మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడు తట్టుకునే శక్తి వస్తుంది. ఒకవేళ మనకు నచ్చకపోయినా కూడా మనం సరే అని ఏమనకుండా వదిలేస్తూ ఉంటాం. అట్లనే బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు కూడా బాధ్యతలు అనే బరువు ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ఓపిక పట్టుకొని ఉంటాం మనం. ఆ పనులు కార్యాలు వెళ్ళదీయడం కోసం మనుషులు నచ్చినా నచ్చకపోయినా మనము అంటే ఇదంతా కూడా ఒక రకంగా స్థితప్రజ్ఞతనే కదా. అంటే మనం నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాం, అంటే పట్టించుకోవట్లేదు. అంటే మనకు అవసరానికి ఇలా ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అన్నమాట. రిలేషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు నానమ్మలు అయినరు అనుకోండి, అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అయిన తర్వాత మన ఇంట్లో వాళ్ళని చూసి ఎలా మాట్లాడతారో బయట వాళ్ళని చూసి కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది మనకు ఇంట్లో ఉన్న వాళ్ళతోని ఏమో ప్రేమ లేదు కానీ బయట వాళ్ళతోని నానా అదా ఇదా అని మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఎంత ప్రేమ అని కోపం వస్తుంది. కానీ సర్వే జనా సుఖినో భవంతు, అటువంటి స్థాయికి ఎదిగిపోయినరు వాళ్ళు. అది మనం అర్థం చేసుకోవాలి. ముసలోళ్ళు అందరితోని ఆనందంగా ఎవరొస్తే వాళ్ళతోని ఎందుకు ఉంటారు అంటే వాళ్ళ భావము అనేది వాళ్ళ ఇది పెరిగిపోయింది, ఆరా అనేది పెరిగిపోయింది వాళ్ళకు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల అది పెరిగింది.
మనమేమో లిమిట్లోనే ఉన్నాం, ఇంకా మన పిల్లలు మన కుటుంబము ఆ స్థాయిలో ఉన్నాం. వాళ్ళు పెరిగిపోయింది, వాళ్ళది ఆ స్థాయి దాటి మన కుటుంబ దాటి బయటకు వెళ్ళిపోయినరు. ఎందుకు అంటే పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు వచ్చేసిండ్రు. మరి అట్లాంటప్పుడు వాళ్ళ దాకా ఇది స్ప్రెడ్ అవుతుంది కదా అండి. ఆ రకంగా ఎవరన్నా చిన్న పిల్లలను చూస్తూ ఉంటే ముద్దు చేస్తూ ఉంటారు. ఒక వయసులో ఉన్న వాళ్ళైతే మనకు నచ్చిన పిల్లలు మన వాళ్ళనే మనం ముద్దు చేయాలి అన్న ఆలోచన ఉంటూ ఉంటుంది. కానీ వాళ్ళకి అలా ఉండదు. ఎందుకు అలా మారిపోతూ ఉంటాయన్నమాట. ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. మరి ప్రపంచం ఉన్నట్లు నీకు తెలుస్తూ ఉంటూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇలా ఉంటూ ఉన్నాయని అన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి. మనం చూస్తలేమా? మన ఇంట్లోనే చూస్తాం మనం ఇవన్నీ కూడా. నువ్వు తెలుసుకుంటావు మరి. కానీ నీకు స్వతంత్ర మనుగడ, నీ ఇష్టాను ప్రకారం నువ్వు ఉండవచ్చు కదా. కానీ నీ కోసం నువ్వు ఆలోచించాలి. మనము సుఖపడటం అనేది లేదా దుఃఖపడటం అనేది ప్రపంచం మీద ఆధారపడి నువ్వు దుఃఖపడడం సుఖపడడం అనేది ఉండవద్దు. నీ మీద ఆధారపడి నీ ఆనందాన్ని నువ్వు పొందగలగాలి. వాళ్ళేదో నిన్ను మంచిగా మెచ్చుకుంటే నువ్వు ఆనందపడడం, వాళ్ళు తిడితే దుఃఖపడడం అంటే వాళ్ళతో నీకు సంబంధం ఉంది. అలా కాదు, నీది నువ్వు ఆనందపడాలి, అది నువ్వు తెలుసుకోవాలన్నమాట. అంటే సుఖ దుఃఖాలు బయట నుండి కాదు, మన లోపల నుండే మనకు కలిగే విధంగా మనము ఆలోచించడమే స్థితప్రజ్ఞత. ఇక్కడ సుఖ దుఃఖము అంటే అది. ఇప్పుడు బయట వాళ్ళు ఏదో చేస్తే మనము నవ్వుతాము, ఏదో చేస్తే సంతోషపడతాము, వాళ్ళు తిడితే కొడితే బాధపడతాము. అవి సుఖ దుఃఖాలు బయట నుండి రావద్దు, మన లోపల నుండి రావాలా మనకు. అట్లా మన లోపల నుండి వచ్చినప్పుడు మనకు ఎప్పుడు ఆనందమే ఉంటుంది. దుఃఖం ఎందుకు ఉంటుందండి? మనకు ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. మనం ప్రపంచంలో సుఖ దుఃఖాలు అనేవి ఉండవు అసలు. మన ఆలోచనలను బట్టే సుఖ దుఃఖం అనుకుంటాం. మనం మంచిది అనుకున్నప్పుడు సుఖం అనుకుంటాం, చెడ్డది అన్నప్పుడు దుఃఖం అనుకుంటున్నాం. అక్కడ జరిగేదానికి ఏం సుఖము దుఃఖం అని రాసలేదు కదండి. సేమ్ ఒకటే పని ఒకళ్ళకి జరిగితే ఒకళ్ళు మంచి అనుకుంటారు, ఒకళ్ళు ఏమో చెడ్డ అనుకుంటారు. అది తేడా తెలుసుకోవాలి అంటూ ఉన్నారు ఇక్కడ సుఖ దుఃఖాల దగ్గర. మరి రాగ భయ క్రోధాలు ఉంటాయి. ఎందుకు వస్తాయండి? మన మీద బాగా ప్రేమ పెంచుకుంటాము. ప్రేమ పెంచుకున్న తర్వాత కొంతమంది వాళ్ళు మనకు రివర్స్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళమంటే భయం పెంచుకుంటాము. కొంతమంది పట్లనేమో అతిగా ప్రేమిస్తాము. మనం అనుకున్నట్టు వాళ్ళు మనను ప్రేమించకపోతే మనకు కోపాలు వస్తూ ఉంటాయి. అంటే మన కోరికలకు తగినట్టు వాళ్ళు లేకపోతే అప్పుడు వాళ్ళంటే మనకు కోపం వస్తుంది. మా పిల్లలనే తీసుకోండి, మన పిల్లలు మనం అనుకున్నట్టు లేకపోతే వాళ్ళ మీద మనం కోపం పడతాం. బయటోడి మీద పడితే ఎవడు వింటాడండి? మన ఇంట్లో వాళ్ళే మనకు వినరు. నీ కోపం వస్తే నువ్వు అనుకున్నట్టు నేను ఎందుకు ఉండాలంటారు కదండి. కానీ మనము కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం. అయితే మనకు దుఃఖం ఎక్కడ కలుగుతుంది అంటే బయట వాళ్ళు కూడా ఎవరో మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలనేది మనం ఆలోచిస్తాం. వాళ్ళు అలా ఉండకపోతే మనం దుఃఖపడతాం. అది మనం ఎట్లా దుఃఖపడతామండి? మనం ఎట్లా ఆలోచిస్తాం? ఇది ఎంత ఫూలిష్నెస్. ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటే మనకి సిగ్గు అనిపిస్తుంది. అట్లెట్లా అనుకున్నాం? ఆరే గిందకు చూసి మాట్లాడలేదు అంటే మాట్లాడకపోవడం ఆమె ఇష్టం, కానీ మనను వల్కరించలేదు ఆమె అని మనకు కోపం వస్తుంది. అది ఎట్లా వస్తుందా అండి? దానికి రీజన్ లేదు. ఇప్పుడు నీ ఇష్టం ఉన్నది నువ్వెట్లా చేస్తావు, ఆమె ఇష్టం ఉన్నది ఆమె చేస్తుంది. కానీ మనము ఆ సమయంలో అట్లా ఆలోచనలు అనేవి రావు. దానికి ఎన్నో 100 రీజన్స్ చెప్తాం. ఆమె మనకు చుట్టము అని, లేకపోతే మనం ఏదో హెల్ప్ చేసినామని, ఆమెకు
అంతకుముందు అయినా కానీ ఆమె గుర్తించలేదు అని, ఇవన్నీ ఏవో 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 ఉంటాయి కదా దానికి సరిపడా. అవన్నీ రీజన్స్ కాదు, కేవలము మన ఆలోచన మాత్రమే. ఆలోచనలోనే ఉంటుంది ఇదంతా, కానీ చెప్పడానికి ఎక్కడ కనబడదు, తీసి ఇయ్యడానికి ఇయ్యలేం కదా. ఇవన్నీ సంతోషము, సుఖము, దుఃఖము అనేవి అన్నీ మన ఆలోచనకు సంబంధించినయే. నిజంగా ప్రపంచంలో అటువంటి వస్తువులు ఏమీ లేవు. అది నువ్వు తెలుసుకో. నీ ఆలోచన కరెక్ట్గా పెట్టుకున్నావు అనుకో, నీకు సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, సంతోషము, ఏడుపు ఏవి ఉండవు అసలు నిజానికి. కానీ ఇవన్నీ కల్పించుకునేది ఎవరు? నువ్వే. నీ ఆలోచనల వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి నీకు. కాబట్టి ఆత్మజ్ఞాని అయినవనుకో, ఆత్మ ఇలాంటిది అని చెప్పిండ్రు కదా. ఆత్మకు ఏ కర్మ అంటదు, సుఖము దుఃఖము ఇవన్నీ ఏవి లేవు అన్నారు. అదే ఆత్మజ్ఞానం అంటే ఏంది? ఇవన్నీ లేవు అని తెలుసుకోవడే ఆత్మజ్ఞానం. ఆత్మ అనేది ఒక వాయువు, గాలి. ఆ గాలిలో నుంచి వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోతే ఇది శవం అయిపోతుంది. ఇప్పుడు శరీరం అంటున్నాం మనం. గాలి ఉన్నది, ఆ గాలి బయటకు వెళ్ళిపోయింది, ప్రాణవాయువు. వెళ్ళిపోగానే ఏమంటాం? దీన్ని శవం అంటాం, అంతే కదా. మరి దానికి ఏముండదు, గాలికి ఏముంటుంది? ఎక్కడంటే అక్కడ వీస్తూ ఉంటుంది, అది ఎటంటే అటు పోతూ ఉంటుంది. అది దానికి ఏమి బంధం అనేది లేదు కదా. ఇప్పుడు బంధము అనేది, ఒక కట్టుబాటు అనేది గాలికి ఎక్కడ ఉంటుంది? విడిచిపెడితే ఎక్కడికంటే అక్కడికి పోతుంది అది. అట్లా మనకు ఏమంటున్నాడు? ఈ శరీరము అనేది ఒక బంధము, ఒక కేజ్, పంజరంలాగా ఇందులో చిక్కుపడి ఉన్నది. ఈ బంధంని పట్టుకొని అయితే నువ్వు మానసికంగా ఆ బంధాలను తెంచుకో. అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు దాన్ని తెలుసుకో. ఇవన్నీ కూడా బంధాలు, వీటిని మనం తొలగించుకోవాలి. ఇవి మనకు అవసరం లేని బంధాలు అని తెలుసుకోవాలి. వీతరాగ భయ క్రోధాదులను విడిచిపెట్టు, అప్పుడే నువ్వు స్థిత ప్రజ్ఞుడివి అవుతావు. ఆత్మజ్ఞానంలో ద్వైతము, ఇప్పుడు మనకు ఇవి దీని ద్వారానే వచ్చినాయి. దేవుడు జీవుడు అనేవాడు ఉన్నాడు, కానీ కలిసే ఉంటారు. ఇప్పుడు మనలో దేవుడు జీవుడు ఉన్నాడు అనేదే విశిష్టాద్వైతం. అద్వైతము అంటే శంకరాచార్యులు చెప్పింది ఏంటిది? జీవుడు దేవుడు వేరు కాదు, అంతా ఒకటే అంటాడు. మరి ఇప్పుడు మన చెయ్యి ఉందండి, చెయ్యి అని చెప్తాము ఒకటే, కానీ ఇందులో ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎన్నో కలిసి ఒక చెయ్యిలాగా అయింది కదా. అది రామానుజాచార్యులు అంటారు అన్నమాట. అంటే రెండు విడివిడిగా ఉన్నాయి కానీ కలిసి ఉంటాయి, కాబట్టి దాన్ని విశిష్టాద్వైతంగా చెప్పిండ్రనమాట రామానుజాచార్యులు. అంటే జీవుడు కనబడుతూ ఉన్నాడు, దేవుడు సపరేట్గా ఉన్నాడు, లేడు అని ఎట్లా అనుకుంటాం మనం? అనుకోరాదు. కాబట్టి ఉన్నారు విడివిడిగా, కానీ కలిసే ఉంటారు అన్నది విశిష్టాద్వైతం అన్నమాట. అట్లా ఇప్పుడు ఆత్మ జ్ఞానం కలగడము అంటే సుఖము దుఃఖము ప్రేమ ఇలాంటివన్నీ ఏవి లేవు ప్రపంచంలో. అవన్నీ కేవలము మన ఆలోచనలు, మన భావనలు అనేది క్లారిటీగా నువ్వు తెలుసుకున్నావంటే అదే ఆత్మజ్ఞానం. ఏదైనా అంతే అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అదే స్థితప్రజ్ఞుడు అంటే అలా కలిగి ఉండడమే, అలాంటి భావన కలిగి ఉండడమే. ఏ భావన కలిగి ఉండాలి మళ్ళీ చెప్పండి? భయము, క్రోధము, సుఖము అన్నీ ఉన్నాయి, మనం తెచ్చుకుందామా? ఓ డబ్బా నిండా సుఖము, ఓ డబ్బా నిండా క్రోధము తెచ్చుకుంటామా? లేదండి. కోపం ఎక్కడుంది? నీకేదో నచ్చంది జరిగినే నీకు వచ్చేసింది కోపం. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? నీలో నుండే వచ్చింది, ఒక భావము అంతే. అలాగే సుఖము, అబ్బా ఇది చాలా బాగుంది అంటున్నావు,
అదే ఇంకొకళ్ళకి సుఖంగా లేదు అంటే అది సుఖం అని ఎట్లా చెప్పగలుగుతాం? ఒక కుర్చీలో కూర్చున్నాము, నువ్వు అబ్బాయి చాలా కంఫర్ట్గా ఉంది, చాలా హాయిగా ఉంది అంటావు. ఇంకొకళ్ళు కూర్చుంటారు, అది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటప్పుడు సుఖము, ఈ కుర్చీ సుఖము అనడానికి లేదు, దానికి కుర్చీ అనే పేరు. కానీ నువ్వు భావించడము సుఖము దుఃఖము అని ఉన్నది, కానీ కుర్చీకి సుఖం అని పేరు లేదు. ఇది మనం తెలుసుకోవాలి. ప్రతి దాంట్లో కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అని మనకు భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడండి. ఇది స్థితప్రజ్ఞుడి యొక్క డెఫినేషన్. అర్జునుడు అడిగిన దానికి తెలియజేసిండు ఆ కృష్ణ పరమాత్మ. స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉండాలో ఈ శ్లోకం ద్వారా. మరి ఇంకా మళ్ళా రేపు ఇంకో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.